హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే వెంకన్న స్వామి దర్శనం చేసేసుకొని కిందికి వచ్చాము ఫ్రెండ్స్, కొండ కిందికి. ఇక్కడ ఆల్మోస్ట్లీ అన్ని గుళ్ళు చూసేసాము. బట్ మా ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clock ఉంది. అందువల్ల ఇక్కడ జూ పార్క్ ఉంది అని చూడడానికి వచ్చాము. ఇక్కడ మనం జూ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ముందు వెంకటేశ్వర స్వామి బొట్టు కనబడుతుంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ మన జూ పార్క్ మొత్తం 6 kilometers ఉంటుందంట. అందుకోసం అని చెప్పేసి వెహికల్ తీసుకున్నాము. ఈ వెహికల్ ఛార్జెస్ వచ్చేసి పెద్దవాళ్ళకి 70 రూపాయలు, పిల్లలకైతే 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మొత్తం అరౌండ్ జూ పార్క్ మొత్తం వాళ్ళే చూపిస్తారు. అండ్ ఇక్కడ మా పిల్లలు వచ్చేసి వెనకాల కూర్చున్నారు. నన్ను కూడా వెనక్కే రమ్మంటున్నారు. నేను కూడా వెనకే కూర్చోబోతున్నాను. అండ్ ఇక్కడ నుంచి మన రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది వీడియోలో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. ఇక్కడైతే మాకు బ్యాండ్స్ వేశారు. మేము అమౌంట్ పే చేసాము. పెద్దవాళ్ళకి 70 రూపాయలు, పిల్లలకి 50 రూపాయలు అని చెప్పాను కదా. అది మా చిన్న బాబు కూడా చూపిస్తున్నాడు బ్యాండ్. ఇక్కడ నుంచి అయితే మనకి లయన్ సఫారీ కూడా ఉందంట. మా బాబు అదే చెప్తున్నాడు. ఆ లయన్ సఫారీ అంటే ఏంటి, మరి లయన్ మన మీద కూర్చోబెడతారా, మనల్ని లయన్ మీద కూర్చోబెడతారా, అలా ఏంటి ఏముంటుంది అనేది మనం తెలుస్తుంది ముందు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలామంది ఉన్నారు. బట్ ఒక యానిమల్ కూడా అయితే ఇప్పటివరకు నాకు కనిపించలేదు. మనం ముందుకెళ్తుంటే ఏమున్నాయని చూద్దాం. మనకి ఇక్కడ వచ్చేసి సాంబార్ డీర్స్ ఉన్నాయి. దీన్ని వాడుక భాషలో కనతి అని కూడా పిలుస్తారంట. వీటిని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకే దగ్గర. ఇవన్నీ అయితే ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే వీటిని ఓన్లీ సాంబార్ అంటారంట. వాటికంటే కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. మాకు తెలిసి వాటికి ఇవి పిల్లలు అని మేము అనుకుంటున్నాము. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇవి వాటి దగ్గరికి ఎలా పరిగెడుతున్నాయో చూడండి. వాటి దగ్గరికి వెళ్తున్నాయి. ఇవన్నీ పరిగెత్తుకుంటూ చూడడానికి అయితే చాలా అందంగా కనబడ్డాయి. అండ్ ఇక్కడ మనం వచ్చేసాక చూస్తుంటే వైట్ పికాక్ చాలా అంటే చాలా బాగుంది. వైట్ కలర్లో మొత్తం కూడా. ఇది చూసుకొని ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ ఇంకొక పికాక్ ఉంది. ఇది మొత్తం మనకి కృష్ణ కలర్లో ఉంది. దీని పేరు అయితే ఇక్కడ మనకి ఏం ఎంటర్ చేసలేదు. కానీ పికాక్ మాత్రం చూడడానికి చాలా క్యూట్గా అందంగా ఉంది. కృష్ణ కలర్లో ఉంది. దీన్నే కృష్ణ నెమలి అంటారేమో మేమే అనుకుంటున్నాము. బట్ మాకు కూడా తెలియదు దీని పేరు. మీకైతే దీని పేరు ఏంటో తెలిస్తే మాత్రం మాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. దీని పైన కూడా ఇలా పింఛంలాగా ఉంది. చూడ్డానికైతే చాలా క్యూట్గా అయితే ఉంది. మనం ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్లయితే అడవి దున్నలు ఉన్నాయి. మనం కామన్గా వాడుతూ ఉంటాం కదా, దున్న, అడవి దున్న అని. అవి వీటిని చూసే అంటూ ఉంటాము. అండ్ బాహుబలి మూవీలో ఉన్నది ఇదేనా అని చెప్పేసి మా హస్బెండ్ అడుగుతున్నారు. నాకైతే ఐడియా లేదు, మీరు చెప్పండి. మీకైతే మేము చెప్పాం కదా లయన్ సఫారీకి కూడా మేము వెళ్తాము అని. దానికోసం అన్నట్టుగా టికెట్స్ తీసుకున్నాము. పెద్దవాళ్ళకి 50 రూపాయలు, పిల్లవాళ్ళకి 30 రూపాయలు టికెట్ తీసుకున్నాము. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అదిగోండి చూస్తుండగానే మనకి పెద్ద లయన్ అయితే కనపడుతుంది. చాలా పెద్దగా ఉందండి. దాన్ని చూస్తుంటేనే అమ్మో అనిపిస్తుంది. మేము అలా ఇంకా కొంచెం ముందుకి వెళ్ళామో లేదో అక్కడ ఇంకొక లయన్ అండి. ఇది ఇంకా పెద్దగా ఉంది. ఆరాంగా కూర్చొని ఉంది. దాని ఫేస్ అయితే అటు సైడ్ పెట్టేసి ఉందండి. మేము దాని ఫేస్ చూడడానికి అయితే వీలు పడలేదు. అలా కొంచెం ముందుకు వెళ్ళామో లేదో అదిగోండి ఇంకో లయన్ ఉంది. ఇదైతే నడుస్తుంది అటు ఇటు. అది చూస్తుంటేనే అమ్మో అనిపిస్తుంది మాకు. అసలు ఇలా లైవ్లో నేను లయన్ని చూస్తాను అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక్కడ చూడండి, అది నోరు ఎంత పెద్దగా తెరుస్తుంది. అసలు అయ్య బాబోయ్ చూసుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఇక్కడ చూడండి 2 లయన్స్ ఎంత చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాయో. వీళ్ళు ఎవరైనా రండి చూడండి వెళ్ళండి అన్నట్టుగా వాటి పని అవి చేసుకుంటూ మంచిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అక్కడ మనం లయన్ని చూస్తే అమ్మో ఇంత పెద్దగా ఉంది అని అనుకున్నామా. ఇక్కడికి వచ్చి చూసే వరకు టైగర్ కూడా అంతే ఉందండి. టైగర్ కూడా లయన్కి ఏం తీసిపోదు, అంతే పెద్దగా ఉందండి. మనకి RRR మూవీలో మనం చూసినప్పుడు ఎంత పెద్దగా అయితే ఉందో అంత పెద్దగా ఉందండి. ఒక్క జంప్లో అది పైకి ఎక్కేసింది. చూడండి ఎలా ఉందో, అది ఎంత పెద్దగా ఉందో. నోరు కూడా ఎంత పెద్దగా తెరుస్తుందండి. అది చూడండి ఎంత క్రేజీగా చేస్తుందో. దాన్ని చేసే విధానం కానీ అవి అమ్మో చూస్తుంటేనే అమ్మో అనిపిస్తున్నాయి. అది చూడండి ఎలా ఒళ్ళు విదిలిస్తుందో. చూస్తుంటే ఇటు పక్క తిరుగుతుందండి. తిరిగింది, కథం కూర్చుంది. చూడండి పడుకుందండి. ఇంకా దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దన్నట్టుగా పడుకుంది. మేము పక్కకు వచ్చేసాము. ఇక్కడ చూసే వరకు వైట్ టైగర్ ఉందండి. ఇది కూడా మంచి నిద్రలో ఉంది. ఇది కూడా పడుకొనే ఉందండి. మేము వెళ్ళేసరికి అక్కడ ఆ టైగర్ పడుకుంది, ఇక్కడ ఈ టైగర్ కూడా పడుకుంది. సో నెక్స్ట్ మనం టైగర్స్ దగ్గర నుంచి అయితే ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి పైథాన్స్ ఉన్నాయి. అమ్మ బాబోయ్ ఎన్ని పైథాన్స్ ఉన్నాయండి ఇక్కడ. అదైతే చిన్నగా కదులుతుంది, మీకు కనపడుతుందో లేదో మరి వీడియోలో. ఒక 3 or 4 పైథాన్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి మూలకు చూసుకున్నట్టయితే చాలా పెద్ద పెద్ద పైథాన్ కూడా ఉంది ఒకటి.
ఏమో 3-4 ఉన్నాయండి. అక్కడి నుంచి ఇంకా కొంచెం మేము ముందుకు వచ్చేప్పం లేదు, అక్కడ హిప్పోపటమస్ ఉంది. అది ఎవ్రీ 20 మినిట్స్కి ఒకసారి వచ్చి కొంచెం ఇట్లా ఊపిరి తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్దంట అండి. మాకు చూడడానికి కూడా అసలు టైం సరిపోలేదు, వెంటనే వెళ్ళిపోయి. మనం ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి గజరాజులు కనబడుతున్నాయండి. మనకి ఏనుగులు 4 ఉన్నాయండి. ఇక్కడ ఏనుగులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. కొన్నిటికేమో మనకి కొమ్ములు ఉన్నాయండి, మిగతా వాటికి కొమ్ములు లేవు. 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో ఇలా గున్న ఏనుగు టైప్లో పెద్దగా లావుగా ఉన్నాయి, మిగతాదేమో 1-2 సన్నగా ఉన్నాయి, వాటికి కొమ్ములు కూడా ఉన్నాయండి. మనకి పద్మావతి అమ్మవారి టెంపుల్లో కూడా మేము చూసామండి ఏనుగుని. అక్కడ కూడా పెద్ద ఏనుగు ఉంది. అక్కడ వచ్చిపోయే భక్తులకి ఆశీర్వచనం కూడా ఇస్తుందండి ఏనుగు. ఇక్కడ మాత్రం మనం చూడడం వరకే అండి. ఇప్పటి వరకు నేను మీకు అన్ని పెద్ద పెద్దవే చూపించానండి. పెద్ద పెద్దవి కాకుండా చాలా రకాల కోతులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అండ్ మనకి క్రొకడైల్స్ ఉన్నాయి, టాటాయిస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయండి. బట్ నేను అవన్నీ వీడియోలో కవర్ చేయలేకపోయాను. చూపించిన వరకు అయితే అన్ని పెద్దవే అయితే చూపించాను నేను, చిన్న చిన్నవి అయితే మీకు చూపించలేదు. ఇంకా చాలా ఉందంటే మీకు చూపించాల్సింది, బట్ నాకు వీడియో చాలా లెంత్ పెరిగిపోద్ది అన్నట్టుగా అవన్నీ చూపించలేదండి. అండ్ ఇక్కడ మనకి మేము కూర్చున్న వెహికలే కాకుండా ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఉన్నాయండి. ఒక గంటకి 250 రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తున్నారు. అవే కాకుండా అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. 3-4 దిక్కులో ఉన్నాయండి. 3-4 షాప్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఫుడ్ ఏమైనా తెచ్చుకోలేదు అన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చండి. అండ్ మాకు ట్రైన్కి కూడా టైం అవుతుందండి, అందుకన్నట్టుగా మేము వీడియో ఇక్కడి వరకే తీయగలిగాము. మేము వెళ్ళిపోతున్నామండి, మా ట్రైన్ టైం అవుతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.